బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్తున్నట్లుగా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బీహార్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లడం జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లోనే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కానుంది. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయనుంది. బీహార్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్తున్నట్లుగా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. బీహార్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లడం జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లోనే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కానుంది. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయనుంది.